అందరికీ హాయ్ అండి, నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్ వచ్చేసి పిక్ అ కార్డ్ రీడింగ్ అనమాట. ఓకే, సో మన ఛానల్లో పిక్ అ కార్డ్ రీడింగ్ చేయలేదు, చాలా రోజులు అయిపోయింది. సో అందుకే ఇవాళ నేను పిక్ అ కార్డ్ రీడింగ్ చేయాలనుకున్నాను. సో పిక్ అ కార్డ్ రీడింగ్ ఎలా అనంటే ఇది కంప్లీట్లీ మీ ఇంట్యూషన్ మీద బేస్ అయి ఉన్న రీడింగ్ అనమాట. సో మీ ముందు 2 పైల్స్ ఉన్నాయి, ఇక్కడ పైల్ 1 పైల్ 2. మీ ఇంట్యూషన్ అంటే మీ గట్ ఫీలింగ్ ఏదైతే కార్డ్ పిక్ చేసుకో అని చెప్తుందో అది పిక్ చేసుకొని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో టైమింగ్స్ అనేవి మీకు మెన్షన్ చేస్తాను. పైల్ 1 పైల్ 2 అని చెప్పేసి మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో ఆ కార్డ్ని సెలెక్ట్ చేసుకొని ఆ టైంకి వెళ్ళి మీరు మీ రీడింగ్ చూడాలన్నమాట. ఓకే, సో ఈ రీడింగ్ అనేసి మొత్తం అంతా మీ ఇంట్యూషన్ మీద, మీ గట్ ఫీలింగ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో కాబట్టి తొందరపాటుతో కార్డ్ని సెలెక్ట్ చేసుకోకుండా ఒక 10 సెకండ్స్ ఇన్హేల్ ఎక్సెల్ చేసి మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేసి అప్పుడు మీరు పైల్ని పిక్ చేసుకోండి. ఓకే, సో అలా పిక్ చేసుకొని వెళ్ళి మీరు రీడింగ్ని చూడొచ్చు. సో ఇవాళ రీడింగ్ ఏంటి అని అంటే తొందరలో మీ లైఫ్లో ఎలాంటి టర్నింగ్ పాయింట్ రాబోతుంది, మీరు ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు, అది జరగాలంటే మీరేం చేయాలి అని చెప్పేసి చూద్దాం. ఓకే, సో ఎందుకు అని అంటే మీరు చూడండి, ఇది వస్తుంది అని మీకు తెలుసు. బ్లెస్సింగ్స్, మీ లైఫ్లో హ్యాపీనెస్, సక్సెస్ ఏదైనా సరే పాజిటివ్గా రాబోతుంది అని మీకు తెలుసు. మన రీడింగ్స్లో చూస్తూనే ఉన్నాం. కానీ ఒకరిద్దరు చూశాను నేను కమెంట్స్, ఎలా అంటే మీరు చెప్తున్నారు ఇన్ని మంత్స్ నుంచి చూస్తున్నాము జరగట్లేదు అని. అంటే ఎందుకు అని అంటే మీరు ఇది జరుగుతుంది అని అంటే ఈ రియాక్షన్ మీకు రావాలంటే మీరు ఈ యాక్షన్ అనేది తీసుకోవాలి, రైట్? మీరు ఈ పని పలానా దానికి మీకు రిజల్ట్ రావాలి అని అంటే ఇది చేయాలి. మీరు చేయకుండానే రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే రావడం కష్టము. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ టారో రీడింగ్లో మెయిన్ అదే, మనకు గైడెన్స్ ఇస్తుంది, దారి చూపిస్తుంది. కానీ మీరు అది తీసుకొని స్టెప్స్ కనుక తీసుకోకపోతే అది జరగదు. సో మీరు అది బాగా గుర్తుపెట్టుకోండి. సో లెట్స్ సే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే మీరు జాబ్ రావాలి అని అనుకుంటున్నారు, కానీ ఎలాంటి ప్రిపరేషన్ లేదు, ఇంటర్వ్యూస్కి వెళ్ళట్లేదు, ఎలా వస్తుంది జాబు? నో, రైట్? వస్తుంది అని ఇక్కడ ఉంది మీకు, కానీ మీరు అది రావడానికి ఏం చేయట్లేదు, రైట్? అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే లవ్ విషయంలో కూడా అసలు న్యూ పర్సన్ వాళ్ళు వస్తున్నారంటే మీరు ఇంట్లోనే కూర్చొని ఉంటే మీరు కొత్త వాళ్ళని మీట్ అవ్వరు, చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదు, మీరు ఇంట్లోనే ఉంటారు, రైట్? సో వచ్చిన ఆపర్చునిటీస్ కాస్త మీరు లూజ్ అయిపోతారనమాట. ఓకే, సో మీరు అది గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈజ్ ఎప్పుడైనా సరే ఇది చేంజ్, అలానే చేంజ్ తీసుకొస్తుంది టారో రీడింగ్. మీరు మీ యాక్షన్స్ 50% పెడితే యూనివర్స్ 50% మీకు దగ్గరకు వచ్చి ఇస్తుందన్నమాట. సో రిమెంబర్, అందుకనే చెప్తున్నాను. సో ఖచ్చితంగా జరుగుతుంది, కానీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు తీసుకునే ఛాన్స్ మీది, అది మీ చేతిలో ఉంది. వద్దు అని చెప్పి వదిలిపెట్టేసుకున్నా అది వదిలిపెట్టుకోవడం కూడా మీ చేతిలోనే ఉంది. సో అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎనీవే ఇవాళ రీడింగ్లోకి వెళ్ళిపోదాం. సో మీ ముందు చూడండి 2 పైల్స్ ఉన్నాయి. పైల్ 1 వచ్చేసి హీలింగ్ కేయాస్, ఇది ఈ కార్డు పైల్ 1ది. ఓకే, పైల్ 2 వచ్చేసి గోయింగ్ ఫార్వర్డ్. సో మీ ఇంట్యూషన్ ఏదైతే కార్డ్ పిక్ చేసుకుంటుందో అది పిక్ చేసుకోండి. కింద టైమింగ్స్ ఉంటుంది, వెళ్ళి మీ రీడింగ్ చూడొచ్చు. నేనైతే ఇప్పుడు హీలింగ్ కేయాస్ ఫస్ట్ పైల్తో రీడింగ్ స్టార్ట్ చేస్తున్నాను. హే పైల్ 1, వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దాం మరి మీ లైఫ్లో తొందరలో ఎలాంటి టర్నింగ్ పాయింట్ రాబోతుంది, మీరు ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు, ఇంకా ఏంటి మీరేం గుర్తుపెట్టుకోవాలి, ఇలా ఏం చేయాలి, ఇవన్నీ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హీలింగ్ కేయాస్ అంటేనే సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, మీరు మీ లైఫ్లో రాబోతున్న చేంజ్ ఏంటి అని అంటే ఇప్పుడు మీరు కనుక గొడవల్లో ఉన్నారు, ఫైటింగ్స్ జరుగుతున్నాయి ఇంట్లో, ఫ్యామిలీ అయి ఉండొచ్చు, లేకపోతే మీ ఓన్ సెల్ఫ్తో మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నారు, ఓవర్ థింకింగ్ చేస్తూ ఉండడము, దేనికి సొల్యూషన్ దొరకకపోతూ ఉండడము, అది చేయాలా ఇది చేయాలా డెసిషన్ తీసుకోకపోవడము, లేకపోతే కలీగ్స్ మీ ఆఫీస్ వర్క్స్లో, లేకపోతే జాబ్ రాకపోవడం, సమ్ సార్ట్ ఆఫ్ కేయాస్ లైక్ ఫైటింగ్స్, ఆర్గ్యుమెంట్స్, ఇదంతా జరుగుతూ ఉంటే డెఫినెట్లీ మీరు ఈ ఆర్గ్యుమెంట్స్ని, ఈ ఫైట్స్ నుంచి బయటికి రాబోతున్నారు. ఫస్ట్ థింగ్ ఫస్ట్ అది చెప్తుంది అనమాట ఇక్కడ యూనివర్స్. హీలింగ్ ఏదైతే లైక్ మీరు ఫైట్స్ మధ్యలో అంత లైక్ సొల్యూషన్స్ రావడం లాంటిది అనమాట, అలాంటిది జరుగుతుంది. అండ్ బటర్ఫ్లైస్ చూడడం అంటే మీకు ఒకటి చెప్తాను చూడండి. బటర్ఫ్లైస్ నథింగ్ బట్, చాలామంది బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉంది, దానికి మీనింగ్ ఏంటి అని అంటే బటర్ఫ్లై ఈజ్ నథింగ్ బట్
ట్రాన్స్ఫర్మేషన్ అంటే మీరు మీ లైఫ్లో అది ఏ విధంగానే అవ్వచ్చు. ఓకే, సో బటర్ఫ్లై చిన్న ఫస్ట్ క్యాటర్పిల్లర్ లాగా కక్కున్లో ఉంటుంది, రైట్, క్లోజ్ అయి ఉంటుంది. అది ఒక్కసారిగా ఎమర్జీ బటర్ఫ్లై లాగా అయ్యి వస్తుంది. అంటే అది పాతదానిలాగా లేకుండా కొత్తగా రావడం అనమాట ట్రాన్స్ఫర్మేషన్. డెఫినెట్లీ హీలింగ్ కేయాస్ అంటేనే ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది అని చెప్పేసి మీనింగ్ అనమాట. అంటే మీరు ఇంతకు ముందులాగా ఉండరు, ఇంకా లైఫ్లో డిఫరెంట్గా ఉంటారు. అది చిన్న చేంజ్ అవ్వచ్చు, లేకపోతే కొత్త చేంజ్ అవ్వచ్చు. లెట్స్ సే మీరు ఒక చిన్న హ్యాబిట్, మార్నింగ్ మీరు ఎప్పుడు లేట్ లేస్తున్నారు, లైక్ 10 AM 11 AM కల్లా లేయడం, అది వచ్చేసి మీ నార్మల్ హ్యాబిట్, రైట్. అలా కాకుండా మీరు సడన్ డెసిషన్ తీసుకొని ఇది నాకు ఎలాంటి హెల్ప్ చేయట్లేదు, నేను ఎందుకు ఇంత లేట్ లేస్తున్నాను, నేను ఇప్పుడే వెంటనే రేపటి నుంచి 5 AM 6 AMకి లేచి స్కెడ్యూల్ అనేది లైక్ రొటీన్ అనేది ఫాలో అవ్వాలి అని అనుకోవడం, రైట్. సో ఇది మీ చేంజ్, మీరు లైఫ్లో ఏదైతే చేస్తున్నారో దానికి రివర్స్ అనమాట. అంటే డిఫరెంట్గా ఉండడం, రైట్. సో 10 AM ఉండడము నార్మల్, 6 AMకి లేయడము మీ డిఫరెంట్ రొటీన్ అనమాట. సో అలాంటి చేంజెస్. సో మీరు బేసిక్లీ ఇక్కడ చాలామంది ఏంటి అంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటేనే ఒకేసారిగా మీరు 1 నుంచి 100కి వెళ్ళిపోరు. 1 2 3 ఇలా స్లోలీ ఇంప్రూవ్ అవుతూ ఉంటారనమాట. ఓకే, సో కాబట్టి హీలింగ్ కేయాస్ వస్తుంది మీకు. డెఫినెట్లీ మీరు తొందరలో పైల్ 1 లాట్ ఆఫ్ లైక్ చాలా ఫైట్స్ నుంచి బయటికి రావడము, హీలింగ్ జరగడము, ట్రాన్స్ఫర్మేషన్ జరగడము. ట్రాన్స్ఫర్మేషన్ అనేది చిన్న దాని నుంచి పెద్దది ఉంటుంది. యూనివర్స్ ఎప్పుడు ఒకేసారి హెవీ టాస్క్ అయితే ఇవ్వదు, స్లోలీనే తీసుకుని వెళ్తుంది ముందుకు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇది జరుగుతుందా లేదా అని చెప్పి తెలుసుకోవాలంటే మీరు ఎవ్రీడే చేంజెస్ని రాస్తూ ఉండండి మీరు బుక్లో. ఎందుకంటే మన లైఫ్లో ఏమవుతుందంటే ఒక్కసారిగా మనము వీక్ ముందు విన్నది జరిగిందా లేదా అని తెలుసుకోవాలంటే మనకు వీక్ తర్వాత మర్చిపోయి ఉంటాము, అసలు అది జరిగిందా లేదా అని అర్థం కూడా అవ్వదన్నమాట. సో అది మీకు తెలుసుకోవాలి అని అనుకుంటే ఎవ్రీడే ఏమేమి జరిగింది ఏంటి అని జర్నల్ అనేది మెయింటైన్ చేయండి. ఒక్కసారి మీరు తిరిగి చూసుకుంటే మీరు కంప్లీట్గా డిఫరెంట్గా అనిపిస్తారు. ఓకే, సో పైల్ 1 మీరు డెఫినెట్లీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చూడబోతున్నారు తొందరలో. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. స్లోలీ మీ లైఫ్ చేంజ్ అవ్వడము. బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎగ్జాంపుల్స్ ఎలా అంటే మ్యారేజ్ ఫిక్స్ అవ్వడము, లేకపోతే బ్రేకప్స్, సపరేషన్స్. ఓకే, నెగిటివ్ లేవు చెప్పాలంటే. ఒకవేళ జాబ్లో పాజిటివ్గా లైక్ సడన్లీ ప్రమోషన్ రావడము, వేరే ప్లేస్కి వెళ్ళిపోవడము, ఏదైనా అప్రూవల్ ఉంటే అప్రూవ్ అయిపోవడము, ఇలాంటివన్నీ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనమాట. ఓకే, అవి డైలీ అయితే జరగవు, సడన్లో జరిగేవి అవి అనమాట. సో అలా కూడా జరిగే ఛాన్సెస్ ఉంది కొంతమందికి. సో ఎస్, సో చూద్దాం మరి పైల్ 1 యూనివర్స్ మీతో ఏం చెప్తుంది. మీరు తొందరలో మీ లైఫ్లో ఎలాంటి టర్నింగ్ పాయింట్ రాబోతుందో చూద్దాము. టెంపరెన్స్, సాజిటేరియస్ ఎనర్జీ, ధనుషు రాశి ఎనర్జీ. నేను ఇక్కడ ఏదైతే సైన్స్ చెప్తూ ఉన్నానో దాని అర్థము ఆ సైన్స్ వాళ్ళ రీడింగ్ ఇది కాదు అని. ఓకే, నేను ఊరికే సైన్స్ ఏదైతే వస్తున్నాయో మన రీడింగ్లో అవి మెన్షన్ చేస్తున్నాను. అయ్యిండొచ్చు మీ సైన్, అవ్వకపోయినా పర్వాలేదు. ఓకే, కొంతమంది అలా కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఆ సైన్స్ వేనా ఈ రీడింగ్ అని. నో, అలా కాదు, అది జస్ట్ ఎనర్జీ వస్తుంది అని మీనింగ్ అనమాట. ఓకే, 7 of Cups, Queen of Cups, the High Priestess, one more universe, 8 of Pentacles. డెఫినెట్లీ మీ లైఫ్లో ఒకవేళ మీరు కనుక ఇప్పుడు ఈ టైంలో సరిగ్గా వర్క్ చేయట్లేదు, మీకు ఒకవేళ వర్క్ చేయాలనుకున్న, హార్డ్ వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఏం చేయాలి, ఎలాంటి ఆపర్చునిటీ లేకపోవడము, ఎలాంటి ఛాన్స్ లేకపోవడము, రైట్, ఇలాంటిది ఏదైనా జరుగుతూ ఉంటే కనుక తొందరలో మీరు చాలా బిజీ అవ్వబోతున్నారు. చాలా ప్రాజెక్ట్స్ రావడము, వర్క్స్ రావడము, రెస్పాన్సిబిలిటీ అనేది రావడము, అండ్ లైక్ క్రియేటివ్ ఇది ఏదైతే వస్తుందో మీ లైఫ్లో ఇది సమ్ సార్ట్ ఆఫ్ టర్నింగ్ పాయింట్, రైట్. మీరు ఒక్కసారిగా బిజీ అయిపోవడము, ఒక్కసారిగా కొత్త థింగ్స్ నేర్చుకోవడము, క్రియేటివ్ ఫీల్డ్లో కూడా మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడము, పర్సనల్గా కూడా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేస్తున్నట్లు ఇక్కడ తెలుస్తుంది. ఓకే, అంటే
మీరు అవుటర్ అపియరెన్స్ ఇన్నర్ లైక్ ఇన్సైడ్ బోత్ చేంజ్ అవుతున్నట్టు తెలుస్తుంది అనమాట. సో ఓవరాల్గా మీ లైఫ్లో సడన్లో ఏదైనా ఆపర్చునిటీ వచ్చే ఛాన్సెస్ ఉంది ఇక్కడ. అది మీకు డెఫినెట్లీ చాలా చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది ఒకటి. అండ్ అదొకటే కాదు, చాలా బిజీ అయిపోతారు. ఓకే, సో బిజీ అవ్వడం ఇట్ ఈస్ ఓకే, బట్ అట్ ద సేమ్ టైం మీరు ఏంటి అని అంటే కొంచెం కాన్షియస్గా లైక్ ఓవర్గా బిజీ అయిపోకుండా కూడా కొంచెము టైం అనేది మీకు ఇచ్చుకోవడము బెటర్ అనమాట. ఓకే, సో అలాంటి ఛాన్స్ ఏదో వస్తుంది ఇక్కడ. సో యా, రెడీగా ఉండండి, ప్రిపేర్ అయ్యి ఉండండి. అండ్ అదొకటే కాదు, హీలింగ్ కేయాస్ అని మనం ఆల్రెడీ చూసాం, అది మెయిన్ కార్డు, ఏదైతే గొడవలన్నీ బయటికి రావడము. అండ్ అదొకటే కాదు, నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పినట్లు మెంటల్ కాన్ఫ్లిక్ట్స్, ఓన్గా కూడా మనకి కన్ఫ్యూజన్స్, డౌట్స్ ఇలాంటిదంతా ఉంటుంది, రైట్. సో 7 of Cups ఎనర్జీతో ఇక్కడ మీ లైఫ్లో ఏదో మీకు ఇప్పుడు డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉంది, మోర్ దాన్ వన్ థింగ్స్, ఒకటి కాకుండా లైక్ ఇంటిని చూసుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలా, లేకపోతే నా కెరియర్నా, లేకపోతే లైక్ బయటికి ఎక్కడికైనా వెళ్ళాలా, ఇలా మోర్ దాన్ వన్ థింగ్స్, ఒకదానికి మించి ఒకటి మీకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అయ్యి ఉండొచ్చు. సో ఈ టైంలో మీరు ఏంటి అని అంటే వనరబుల్గా ఫీల్ అవ్వడం, అంటే బాధపడుతూ ఉండడము, ఇంత ఉంది, నేను ఎలా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఎలా చూస్ చేసుకోవాలి, నా ప్రయారిటీ ఏంటి అని చెప్పి ఉన్న కన్ఫ్యూజన్లో ఉండొచ్చు. సో అలా ఉన్నప్పుడు కూడా మీకు ఏంటి అని అంటే ఇక్కడ హీలింగ్ కేయాస్ లైక్ టార్చర్ లాగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అసలు ఏం చూస్ చేసుకోవాలో అర్థం కాదు, ఇలా వెళ్ళాలా లేకపోతే ఇలా వెళ్ళాలా ఏంటి అని అనమాట. సో ఇప్పుడు ఏంటి అని అంటే మీకు వచ్చే దాంట్లో తొందరలో ఫైనల్లీ మీకు ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటికి పడ్డం, మీరు ఏ సిచ్యువేషన్ అయినా అయి ఉండొచ్చు, చాలా ఇలాంటిది ఏదైనా డిస్టర్బ్ చేస్తూ ఉంది, మీకు అర్థం అవ్వట్లేదు, ఎమోషనల్లీ మీరు బాధపడుతున్నారు అని అంటే మీరు తొందరలో దానికి సంబంధించి డెసిషన్ తీసుకుంటున్నారు, వెరీ వెరీ వైజ్ డెసిషన్ తీసుకుంటున్నారు. అండ్ మీకు ఈ బ్యాలెన్స్ అన్నది రాబోతుంది. ఓకే, ఈ పీస్ అనేది రాబోతుంది, లైక్ చాలా బాగా మనసు నుంచి మీకు హ్యాపీనెస్ అనమాట, అంటే ఒక హెవీనెస్ ఏదో లిఫ్ట్ అయిపోయినట్లు మీకు ఇక్కడ తొందరలో జరగబోతుంది అనమాట. ఓకే, సో లాట్ ఆఫ్ పీస్ బ్యాలెన్స్ అనేది వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కేయాస్ని, ఈ ఫైట్స్ని దాన్ని అన్నిటినీ హీల్ చేసేటప్పుడు లేకపోతే ఇంకా ఎవరైనా మిమ్మల్ని తక్కువ చూపించడము, ఇలా సంథింగ్ ఏదైనా, ఎందుకంటే మనం ఏదైనా పాజిటివ్ స్టెప్ చేసినా కొంతమంది ఆపడానికి, కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ మనల్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తుంటాయి. సో ఆ టైంలో ఏంటి అని అంటే మీరు సెల్ఫ్ మోటివేషన్ని ల్యాక్ అవ్వకుండా, లైక్ డిసప్పాయింట్ అవ్వకుండా మీరు మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేసి, మీ ఇంట్యూషన్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండబోతుంది. అది కూడా మీకు చాలా షాక్ అనిపిస్తుంది, ఎందుకంటే మీరు ఇంత టైం వరకు మీ ఇంట్యూషన్ ఎప్పుడు ట్రస్ట్ చేయలేదు. సడన్లీ మీరు ఇంట్యూషన్ అనుకున్నది జరగడము, మీరు చూడడం అనమాట, అరే నేను ఇందాక ఇది అనుకున్నాను ఇప్పుడు జరిగిందే, ఓ అంటే నా ఇంట్యూషన్ నాకు కరెక్ట్ చెప్తుంది అన్న ఫీలింగ్ మీకు వస్తుంది ఈ టైంలో. సో మీ ఇంట్యూషన్ అనేది స్ట్రాంగ్ అవ్వడం కూడా ఒక టర్నింగ్ పాయింట్ ఇక్కడ మీ లైఫ్లో. కాబట్టి మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేయండి. ఓకే, ఏది జరిగినా సరే, ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే, వేరే వాళ్ళ మాటలు వినడం కంటే మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేయడం వల్ల మీకు రిజల్ట్స్ అనేది బాగుంటుంది అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అనమాట. ఓకే, అండ్ స్పెషల్లీ ఇంకా హీలింగ్ కేయాస్ అంటే ఏంటి అంటే మెయిన్ థింగ్, ఇది వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అవ్వడం కాదు. పిల్లలు, ఫ్యామిలీ, పార్ట్నర్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, ఇలాంటి వాళ్ళ మీద డిపెండ్ అవ్వడము, ఎవరైనా సరే థర్డ్ పర్సన్ మీద డిపెండ్ అవ్వడం కాదు. ఓకే, ఇది మన ఓన్ మీద డిపెండ్ అవ్వడము హీలింగ్ కేయాస్ అనమాట. అంటే ఫస్ట్ విత్ ఇన్ లోపల నుంచి మనల్ని మనము క్లెన్స్ చేసుకోవడం లాంటిది అనమాట హీలింగ్ అంటే, రైట్. అలా అవుతూ ఉన్న కొద్ది ఏమవుతుందంటే సెల్ఫ్ లవ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో డెఫినెట్లీ ఇక్కడ మీకు క్వీన్ ఆఫ్ కప్స్తో మీరు తొందరలో మీ మీద మీరు కైండ్గా ఉండడము, కేరింగ్, లవ్వింగ్ నేచర్ అంతా బయటికి రావడము, ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ ఉండడము, మీతో మీకే, అంటే ఈ పర్సన్ ఉన్నా నా లైఫ్లో నాకు అనవసరము, లేకున్నా అనవసరము, నా ఓన్గా నేను హ్యాపీగా ఉండగలుగుతాను అన్న ఎనర్జీకి మీరు రాబోతున్నారు అనమాట. అది చాలా 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 బిగ్ చేంజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనము హ్యూమన్ బీయింగ్స్ డెఫినెట్లీ ఇంటిమసీ కోసము, లైక్ కేరింగ్ అదంతా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటాము, రైట్. అంటే ఆ పర్సన్ నన్ను ఇలా ట్రీట్ చేస్తే బాగుంటుంది, ఈ ఎక్స్పెక్టేషన్ ఇలా జరిగితే బాగుంటుంది, అప్పుడే నేను హ్యాపీగా ఉంటాను, ఎందుకు నన్ను ఎవరు ట్రీట్ చేయట్లేదు, ఇలాంటిదంతా అనుకుంటాం అనమాట. సో కానీ ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్తో మనల్ని మనం ట్రీట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే ఏ పర్సన్ నుంచి ఎలాంటి ఎక్స్టర్నల్ థింగ్ నుంచి మనకు ఆ హ్యాపీనెస్ అనేది అవసరం లేదు, ఎందుకంటే మీరు ఓన్గా హ్యాపీగా ఉన్నారు. సో అది మీ తొందరలో రాబోతుంది, అంటే మీ ఫుల్ఫిల్మెంట్ మీ ఓన్గా మీకు వస్తుందన్నమాట. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు మెయిన్ ఈసారి ఏంటి అని అంటే ఫోకస్ అంతా మీ మీద. ఓకే, మీరు హీలింగ్ మీదనే మీకు ఉంది, అందుకే మీరు ఎప్పుడైతే అలా హీలింగ్ మీద ఫోకస్ చేస్తారో ఇది ఒక బిగ్ టర్నింగ్ పాయింట్. చాలా చాలా పాజిటివ్ చేంజెస్, చాలా చాలా పీస్, హ్యాపీనెస్, కన్ఫ్యూజన్స్ నుంచి బయటికి రావడము, మిమ్మల్ని ఎవరైతే తక్కువ చూస్తున్నారో అది మీరు అర్థం చేసుకొని ఆపర్చునిటీ లాగా తీసుకోవడము, ముందుకు వెళ్ళడము, ఇదంతా జరుగుతుందన్నమాట. ఓకే,
సో డెఫినెట్లీ నేను ఇక్కడ మీకు వర్క్లో ఆపర్చునిటీ చూస్తున్నాను, హార్డ్ వర్క్ చేయడానికి చెప్పి నిర్ణయించుకుంటున్నారు. అండ్ అదొకటే కాదు, ఇంకొకటి నేను మీకు ఏం చూస్తున్నాను అంటే మీకు మనీకి రిలేటెడ్ ఏదైనా ఇష్యూ ఉంటే స్లోలీ మనీ రిలేటెడ్కి ఇష్యూస్ కూడా ఎండ్ అయిపోయి ఒక ప్రోగ్రెస్ సైడ్ వెళ్తూ ఉన్నట్లు. అండ్ సడన్లీ మీకు మోర్ దాన్ వన్ ఆపర్చునిటీ, అంటే ఆపర్చునిటీస్ ఇప్పుడు మీకు కనుక చాలా మెల్లిగా వస్తుంది, అసలు అంత తొందరగా ఇంప్రూవ్మెంట్ లేదు అని అంటే తొందరలో చాలా బెస్ట్ ఆపర్చునిటీస్ వస్తుంది మీకు. అండ్ మీరు చాలా వైజ్గా ఈ ఆపర్చునిటీని చూస్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ చాలా వరకు చూపిస్తుంది మీకు. కొంతమందికి ఇంకొక మెసేజ్ వస్తుంది, అవ్వచ్చు లేకపోయినా పర్లేదు. ఓకే, సో ఏంటంటే ఇక్కడ మీరు తొందరలో వాటర్ సైన్స్ అంటే కర్కాటక రాశి, మీన రాశి, వృశ్చిక రాశి పర్సన్ వాళ్ళు మీ లైఫ్లో ఉండొచ్చు, లేకపోతే ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. వీళ్ళు మీకు ఎమోషనల్ బ్యాలెన్స్, సెన్సిటివిటీ దీనికి సంబంధించి ఏదైనా మీకు టీచ్ చేయడము, వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ లాంటిది, లేకపోతే ఆ సైన్స్ మీ చాట్లో కనుక ఉంటే మీరు దాన్ని ఎంబ్రేస్ చేయడం, నేర్చుకోవడం, లైక్ దాన్ని పాజిటివ్గా తీసుకోవడము అంతా చూస్తూ ఉండడం అనమాట. అలాంటి జరిగే ఛాన్సెస్ కూడా ఇక్కడ ఉంది. ఓకే, సో చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి పైల్ 1 మీకోసం. డెఫినెట్లీ అన్ని పాజిటివ్ మెసేజెస్ని క్లెయిమ్ చేయండి, నెగిటివిటీతో కాదు. మీరు నెగిటివ్ వైబ్రేషన్ పెట్టి పాజిటివ్ కావాలి అంటే జరగదు, నేను చాలాసార్లు చెప్పాను మీకు. అండ్ చేంజెస్ అనేది స్లోలో కూడా ఉంటుంది, ఒకేసారి డిఫరెంట్గా ఉండదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎనీవే లెట్స్ సీ. ట్రూత్. ఓకే, ఈ ట్రూత్ నాకు మీ గురించి అనిపిస్తుంది, అంటే మీ కేపబిలిటీ ఏంటి, మీరు నేను అంటున్నాను రైట్, మనం ఫస్ట్ మనల్ని అర్థం చేసుకుంటేనే అవతల వాళ్ళని అర్థం చేసుకోవడానికి అవుతుంది, అవతల వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవడానికి అవుతుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే ట్రూత్తో ఈ నిజం అనేది మీకు తెలుస్తుంది ఇప్పుడు. ఓకే, అంటే ఎలా, ఓ నేను ఎన్ని రోజుల నుంచి ఇది నేను అనుకున్నాను రైట్, కానీ ఇప్పుడు నేను అది కాదు, ఇది నా యాక్చువల్ ట్రూత్, ఇది నేను అని చెప్పి తెలుసుకోవడం లాంటిది అనమాట. సో లెట్స్ సే నేను తెలుసుకున్నది ఇది ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే నాకు అందరు నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ జర్నీస్, ట్రావెలింగ్స్ కానీ ట్రిప్స్ కానీ అలా వెళ్ళేవాళ్ళు. ఓకే, నేనేంటంటే నేను ఎప్పుడు వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను, ఎక్కువ నాకు ఇంట్లో ఉండడం అంతే ఇష్టం అనమాట. ఆ మూమెంట్లో నాకు తెలీదు అసలు నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం లేదు అని చెప్పేసి, అప్పుడు నాకు నిజంగా తెలీదు. సో ఒక్కసారి ఫస్ట్ ట్రిప్ అలా ఎక్కడో వెళ్ళాను అనమాట, అప్పుడు అర్థమైంది నాకు అది ఎంత ఎగ్జాస్టింగ్, అసలు నాకు నిజంగానే అది మనసుకు నచ్చదు అని చెప్పేసి. సో అప్పటి వరకు నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టమేమో, నేను కూడా ఇది చేయాలేమో అన్న దాంట్లో ఉండింటిని. బట్ ఎప్పుడైతే ఒక్కసారి అది ఎక్స్పీరియన్స్ చేశానో అది నాకు అసలు నచ్చదు, ట్రావెలింగ్ అనేది నాకు ఇష్టం లేదు, ఐఎమ్ ఇంట్రోవర్ట్ పర్సన్, నాకు ఇంట్లో ఉండడము, చిన్న చిన్న థింగ్స్ అనేవి ఇష్టము అని చెప్పి తెలుసుకోవడం అనమాట. అది ఒక ట్రూత్ రైట్. ఇన్ని రోజులు మనము ఒకటి అనుకున్నాము, కానీ సడన్లీ ఇప్పుడు వేరేలాగా జరగడము, వేరే తెలుసుకోవడం కూడా ఒక ట్రూత్. సో సంథింగ్ అలాంటిది ఏదో ట్రూత్ మీరు తెలుసుకోబోతున్నారు. ఆ ట్రూత్ స్పెషల్లీ మీకు సంబంధించి, ఓ ఇన్ని రోజుల నుంచి నేను ఇది అనుకున్నాను, ఇది కాదా, ఇదా నేను అని చెప్పి. సో అది ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, సడన్ రియలైజేషన్ కదా. సో అది కూడా జరిగే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇంకొక మెసేజ్ చూసి ఈ రీడింగ్ మనం ఇప్పుడు కంప్లీట్ చేసేద్దాం. ఓకే, అబండెన్స్. ఎస్, లాట్ ఆఫ్ అబండెన్స్ వచ్చేసి ఎనీ ఫామ్లో అవ్వచ్చు. కొంతమందికి మటీరియల్ ఫామ్స్ అయి ఉండొచ్చు, లైక్ ఇల్లు, ప్రాపర్టీస్, మనీ సంపాదించడము, ఇలాంటిది అంటే అబండెన్స్. సో మీరు అది ఎక్స్పెక్ట్ చేస్తుంటే అలాంటి టైప్లో అబండెన్స్ కూడా ఉండొచ్చు. లేదు హ్యాపీనెస్, ఎమోషనల్ బ్యాలెన్స్, నవ్వుకుంటూ బాగా ఇలా ఉండాలి అని అనుకుంటే అదొక టైప్ ఆఫ్ అబండెన్స్ అనమాట. సో మీరు ఏదైతే విధంగా అబండెన్స్ మీ లైఫ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ అబండెన్స్ తొందరలో రాబోతుంది అని మీకు ఇక్కడ యూనివర్స్ మెసేజ్ ఇస్తుంది. ఓకే, సో పైల్ 1 ఇది వచ్చేసి మీ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయ్యింది. అండ్ డెఫినెట్లీ పాజిటివ్ మెసేజెస్ అన్నింటినీ క్లెయిమ్ చేయండి, నెగిటివిటీతో ఉండకండి. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ద హోప్. ఒక పాజిటివ్ హోప్ పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. ఈరోజు జరగలేదంటే దాని అర్థం రేపు జరగదని కాదు, రేపు ఖచ్చితంగా మంచి రోజులు వస్తుంది. ముందుకు వెళ్తూ ఉండండి, మీ పని మీరు చేయండి, రిజల్ట్ అనేది యూనివర్స్కి వదిలేసేయండి అంతే. ఓకే, సో ఎనీవే దిస్ ఈజ్ యువర్ రీడింగ్. ఇది మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ that like button, share and subscribe to my channel. I will see you in the next reading. Bye for now. Take care.
హే పైల్ 2, వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దాం మరి మీ రీడింగ్లో ఇవాళ మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉంది, మీ లైఫ్లో ఎలాంటి టర్నింగ్ పాయింట్ రాబోతుంది అని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ కార్డ్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు అని అంటేనే పైల్ 2 వెరీ వెరీ అమేజింగ్ మెసేజ్ మీకోసం ఇది. ఓకే, ఇది చాలా రేర్గా వచ్చే కార్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గోయింగ్ ఫార్వర్డ్. అండ్ ఇది వచ్చేసి గ్రోత్కి సంబంధించి. ఓకే, అన్ని విధాలుగా గ్రోత్ అనమాట. ఇది ఎలా అంటే ఒక ప్లాంట్ మనకి ఎలా గ్రో అవుతుంది, సీడ్స్ నుంచి మెల్లిగా రూట్స్ తర్వాత స్టెమ్ తర్వాత ఫ్లవర్స్ ఇలా రైట్, ఒకదాని తర్వాత ఒకటి మెల్లిగా వస్తుంది. సో ఇక్కడ ఏంటి మెయిన్ అని అంటే మీరు మీ లైఫ్లో ఇప్పుడు వరకు ఎంతో కష్టపడ్డము రైట్, మనీ కోసము, హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పేసి, లేకపోతే మీ లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్స్ ఉంటే అవి హీల్ చేయాలని చెప్పేసి, ఒక పాజిటివ్ గ్రోత్, ఒక లైక్ సంథింగ్ పాజిటివ్ ఏదో చూడాలని చెప్పేసి చాలా కష్టపడి ఉండొచ్చు. కానీ ఎప్పుడు మీరు ఎంత ట్రై చేసినా మీ గ్రోత్ అనేది మెల్లిగా లైక్ అసలు ఉన్నట్లు అనిపించకపోవడం అనమాట. ఓకే, సో అలాంటివి జరిగిండొచ్చు. సో ఇప్పుడు ఏంటి అని అంటే గోయింగ్ ఫార్వర్డ్, ఇది వచ్చేసి ముందు మీరు వెళ్తూ ఉన్న కొద్దీ ఇప్పుడు ఈ ట్రీ అనేది గ్రో అవుతుంది రైట్. మనకు ట్రీ అనేది గ్రో అయిన తర్వాత లాస్ట్ ఫ్రూట్స్ అయినా సరే ఫ్లవర్స్ అయినా వచ్చేది. సో అప్పుడు వరకు వెయిట్ చేయడం పేషెన్స్గా, ఇక స్టెమ్ పెరిగి ఆ చెట్టు పెరిగి లీవ్స్ అంతా వచ్చిన తర్వాత లాస్ట్ ఫ్రూట్ తినడం లాంటిదే అనమాట అవుట్కమ్. సో మీరు తొందరలో గోయింగ్ ఫార్వర్డ్తో ఇక్కడ మీరు ఎలాంటి ఎంత అయితే కష్టపడ్డారో రైట్, ఇంతకుముందు రైట్ అంటుంటే ఎవరు రైట్ అంటున్నారు. ఎనీవే అదైతే నాకు అలవాటు, ఐ విల్ ట్రై. ఓకే, సో ఆ గ్రోత్ అనేది మీరు తొందరలో చూడబోతున్నారు. లాట్ ఆఫ్ అబండెన్స్ మీకు రాబోతుంది, ప్రాస్పెరిటీ రాబోతుంది అని చెప్పేసి ఈ కార్డ్కి మీనింగ్ అనమాట. సో అది డెఫినెట్లీ టర్నింగ్ పాయింట్. ఎందుకనంటే మీరు ఇంత కష్టపడారు, లెట్స్ మీరు బిజినెస్ చేస్తున్నారు, ఎంతో ఇన్వెస్ట్ చేశారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు, కానీ ఎలాంటి రిజల్ట్ లేదు అని అంటే అక్కడ మీరు అంత చేస్తున్నా ఏం లేదు అని అంటే మీకు బాధ అనిపిస్తుంది, లైక్ ఎందుకు యూనివర్స్ నాకు హెల్ప్ చేయట్లేదు అని. సో ఇప్పుడు మీకు గోయింగ్ ఫార్వర్డ్ ముందు వెళ్తూ ఉన్న కొద్దీ తొందరలో మీరు ఆ అవుట్కమ్, ఆ పాజిటివిటీ ఏదైతే మీరు రిజల్ట్ అవుట్కమ్ చూడాలనుకుంటున్నారో అది రాబోతుంది అని ఇక్కడ మీకు మీనింగ్ అనమాట. ఓకే, అండ్ డెఫినెట్లీ ఇది మనీకి సంబంధించి చాలా చాలా స్ట్రాంగ్ గ్రోత్ అని చెప్పొచ్చు, ఈవెన్ హెల్త్కి సంబంధించి అనమాట. సో అండ్ ఇంకొకటి మీకు ఇక్కడ ఏంటి అని అంటే నేను ఒకటి మీకు చిన్న టిప్ లాంటిది లేకపోతే ఒక రెమెడీ లాంటివి చెప్తాను, ట్రై చేయండి, డెఫినెట్లీ వర్క్ అవుతుంది. మీరు కనుక ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఉన్నారు, ఇప్పుడు స్ట్రాంగ్ డిటర్మినేషన్తో లేరు, ఇంకా చేసిన వర్క్ అంతా హార్డ్ వర్క్ అంతా వేస్ట్ అయిపోయింది ఇలా అనిపిస్తుంటే కనుక మీరు మీ ఇంటి దగ్గర పార్క్ ఇలా గడ్డి ఇలాంటిదంతా ఉంటే అక్కడ నడవడానికి ట్రై చేయండి. ఆ గడ్డి మీద బేర్ ఫీట్, చెప్పులు వేసుకోకుండా కాళ్ళకి నడవండి. ఓకే, లైక్ ఇంకోటి ఏంటి అని అంటే మనకి ఇప్పుడు వీట్ గ్రాస్ జ్యూస్ ఇలాంటివి దొరుకుతుంది ఈజీలీ, లేకపోతే లీఫీ వెజిటేబుల్స్ పాలకూర లేకపోతే తోటకూర ఇలాంటివి ఉంటుంది రైట్, అది తినండి. సో దీనివల్ల ఏంటి అని అంటే మీరు అది ఎప్పటికైనా సరే దీంట్లో ప్రాణం ఉంటుంది గ్రీన్ వెజిటేబుల్స్లో. సో అది మీ లోపల నుంచి మీకు హెల్ప్ చేస్తుంది అనమాట. విత్ ఇన్ లైక్ ఆ కాన్ఫిడెన్స్, ఆ డిటర్మినేషన్, ఆ డౌట్ అనేది లేకుండా మీకు నెగిటివిటీగా ఉంచకుండా పాజిటివ్గా వెళ్ళడానికి ట్రై చేస్తుంది అనమాట. సో వెంటనే మీరు ఏదైతే ఎక్స్పాన్షన్ చూడాలనుకుంటున్నారో, ఏదైతే అవుట్కమ్ చూడాలనుకుంటున్నారో లైక్ 10 రోజుల్లో చూడాల్సింది కాస్త 5 రోజుల్లో రావడం అలాంటిది జరుగుతుందనమాట. సో డెఫినెట్లీ ఫాలో అవ్వండి, చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అదొకటే కాదు, మార్నింగ్ లేచిన తర్వాత 7 o'clock 7:30 కలా మీరు టెర్రస్ మీదనో లేకపోతే ఎక్కడైతే సన్లైట్ వస్తుందో అక్కడ కూర్చోండి, డెఫినెట్లీ చాలా చాలా సక్సెస్ అనేది చూస్తారు. ఓకే, సో మీరు ముందుకు వెళ్తున్నారు అని చెప్పేసి ఈ కార్డ్ మీనింగ్ అనమాట. చూద్దాం మరి ఇంకా ఎలాంటి టర్నింగ్ పాయింట్ రాబోతుంది మీ లైఫ్లో అని. డెఫినెట్లీ కింద అందరూ కమెంట్స్లో క్లెయిమ్ చేయండి, నెగిటివిటీతో కాదు పాజిటివిటీతో క్లెయిమ్ చేయండి. ఇది వస్తుంది రాదు, వినడమే కానీ జరగదు అని చెప్పి ఆ నెగిటివిటీతో ఉండకండి. మీరు ఎప్పుడైతే ఆ థాట్తో అనుకుంటున్నారో అప్పుడే అక్కడ మీరు వైబ్రేషన్ నెగిటివ్గా ఇచ్చేశారు. ఏదైతే వస్తూ ఉందో మీ లైఫ్లో దానికి వాల్ పెట్టేసినట్లు, డోర్ క్లోజ్ చేసేసినట్లు రైట్. కాబట్టి మీరు అలా చేయకండి, వస్తుంది డెఫినెట్లీ అని చెప్పేసి. అండ్ అదొకటే కాదు, మీరు యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోకుండా మీరు అవుట్కమ్ని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం రాదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. సోఫార్ ఇక్కడ వస్తున్న రీడింగ్లో పైల్ 2 మీరు ఆల్రెడీ ఏదో ఇన్వెస్ట్ అయితే చేశారు మీ ఎఫర్ట్స్ని, అందుకని మీకు తొందరలో దానికి రిజల్ట్ రాబోతుంది అని యూనివర్స్ చెప్తుంది. ఓకే, సో ఎనీవే స్టిల్ ఒకవేళ తీసుకోలేదంటే తీసుకోండి, డెఫినెట్లీ మీకు రిజల్ట్ వస్తుంది. చూద్దాం మరి ఇంకా ఎలాంటి టర్నింగ్ పాయింట్ రాబోతుంది, మీరు ఏం బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు అని.
నైట్ ఆఫ్ పెంటికల్స్ స్లో గ్రోత్, స్లో బట్ డెఫినెట్లీ ఇది స్టాగ్నెంట్ అయితే కాదు. 2 of cups, the world, complete change, the empress. Wow, very very strong and చాలా బ్యూటిఫుల్ మెసేజెస్ మీకోసం పైల్ 2. Four of Wands. ఓకే, డెఫినెట్లీ చాలా టర్నింగ్ పాయింట్స్ ఇక్కడ చూపిస్తుంది. ప్రతి ఒక్కరికి అన్నీ జరిగే ఛాన్సెస్ ఉంది, అండ్ లేకపోతే అట్లీస్ట్ 1 or 2 థింగ్స్ అయినా సరే జరిగే ఛాన్సెస్ ఉంది, డిపెండింగ్ ఆన్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ లైఫ్లో దానికి సంబంధించి. ఓకే, డెఫినెట్లీ సక్సెస్, ఒక అచీవ్మెంట్, హ్యాపీనెస్ అయితే డెఫినెట్లీ రాబోతుంది. ఓకే, ద వరల్డ్ కార్డ్తో ఇక్కడ మీరు ఒక టాస్క్ ఫినిష్ చేసేసి ఫైనలీ ఇది అయిపోయింది, దీనికి ఇప్పుడు ఫలితం వచ్చింది, నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసి ఈ కార్డ్ అనమాట. అండ్ అదొకటే కాదు, మీలో ఎవరైనా ఏదైనా డెస్టినేషన్కి వెళ్ళాలనుకుంటున్నారు, లైక్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు, మీ ఉన్న ప్లేస్ నుంచి వేరే సిటీకి వెళ్ళాలనో లేకపోతే వేరే కంట్రీకి వెళ్ళాలని చెప్పేసో లేకపోతే ట్రావెల్ చేయాలని చెప్పేసి ఇలాంటిది ఏదైనా అనుకుంటూ ఉన్నారు, మీకంటూ ఒక డ్రీమ్ అంటే ఉంది అంటే మాత్రం ఆ డ్రీమ్ని మీరు ఫుల్ఫిల్ చేస్తే మీకు ఏదో అచీవ్ చేసిన ఫీలింగ్ వస్తుందని మీకు ఉంటే మాత్రం డెఫినెట్లీ తొందరలో మీకు అది టర్నింగ్ పాయింట్. ఏదైతే మీకు బ్లాకేజ్ అనిపిస్తుందో, అంటే మనీ అయ్యిండొచ్చు, మనీ లేకపోవడం వల్ల, లేకపోతే వీసా అప్రూవల్ అని చెప్పేసి, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం అని చెప్పేసి ఇలాంటిది ఏదైనా అడ్డు అనిపిస్తూ ఉంటే కనుక అది ఖచ్చితంగా రిమూవ్ చేయబడుతుంది. మీరు తొందరలో ఒక సక్సెస్ అనేది రిసీవ్ చేసుకుంటున్నారు. ట్రావెల్ లైక్ చాలా చాలా ఫ్రీగా ఫీల్ అవుతున్నారు, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, డెఫినెట్లీ ఇక్కడ అది చూపిస్తుంది. ఓకే, సో కంప్లీట్ న్యూ అనమాట. అండ్ అది ఒకటి కాదు, ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అని అంటే యాజ్ సూన్ యాజ్ మీరు ఆ చేంజ్ చూసిన వెంటనే మీ లైఫ్లో ఏదో మారింది, ఏదో డిఫరెంట్ అయ్యింది అన్న ఫీలింగ్ మీకు వస్తుంది. జర్నీస్ ఎప్పుడు అంతే, ఎలా అంటే మనము ఒకసారి వేరే ప్లేస్కి వెళ్ళి తిరిగి వచ్చామనుకోండి, అది హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్. మీరు అలాంటి చేంజెస్ చూడాలనుకుంటున్నారని డెఫినెట్లీ మూవ్ అవ్వండి. మీకు ఇంట్రెస్ట్ లేకుండా వేరే ప్లేస్కి వెళ్ళి రండి. వేరే ప్లేస్కి వెళ్ళి రావడం వచ్చేసి చాలా పెద్ద చేంజ్ అనమాట. అది తెలియకుండా మీ లైఫ్లో చేంజ్ని తీసుకొస్తుంది. సో ఒకవేళ మీరు కనుక అలా వెళ్తూ ఉంటే డెఫినెట్లీ అది తిరిగి వచ్చిన తర్వాత బ్యూటిఫుల్ చేంజ్ మీ లైఫ్లో రాబోతుంది, అది ఎక్స్పెక్ట్ చేయండి మీరు. ఓకే, అండ్ 2 of Cupsతో వన్ థింగ్ వచ్చేసి సోల్మేట్ని కలిసే ఛాన్సెస్ ఉంది. లేదు మీరు మ్యారీడ్ పర్సన్ ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నారు, మీరు అలాంటి దాని గురించి ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు అని అంటే 2 of Cupsతో మీ బాండ్ మీ పార్ట్నర్తో స్ట్రాంగ్ అవ్వబోతుంది. ఓకే, మీరిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడము, ఎప్పుడు ఏదో గొడవలు ఎలాంటి నెగిటివిటీస్ అలా ఉంటే అవి హీల్ అవ్వడం లాంటిది అనమాట. ఆ నెగిటివిటీస్ ఫైట్స్ అన్నీ ఎండ్ అయిపోయి బాండ్ అనేది స్ట్రాంగ్ అయ్యి కలిసి ఉండడం, హ్యాపీగా ఉండడము ఇలాంటిది చూపిస్తుంది. ఓకే, డెఫినెట్లీ ఒకవేళ మీరు కపుల్స్ ఫైటింగ్ అదంతా నడుస్తుందంటే మీరు ముందుకు ఒక అప్రోచ్ తీసుకోవడము, మీరు కొంచెం చేంజ్ అవ్వడము, లైక్ 1 step డౌన్ అనేది అలాంటివి జరిగి చేస్తే కనుక ఇంకా బాగుంటుంది అని చెప్పేసి దీని మీనింగ్ అనమాట. ఓకే, సో డెఫినెట్లీ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ వస్తూ ఉంది. అందుకనే సన్ ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది. మార్నింగ్ టైంలో సన్లైట్లో కూర్చోడానికి ట్రై చేయండి. మీరు ఆ పాజిటివిటీని అబ్జర్వ్ చేసుకోండి, చేంజ్ అనేది ఉంటుందన్నమాట. హీల్ అనేది అవుతారు, తెలియకుండానే మీకు అన్ని విధాలుగా మీరు ఆ చేంజెస్ అనేది చూస్తారు మీ లైఫ్లో. ఓకే, ఏదైతే మీకు ఇప్పుడు స్లో గ్రోత్ ఉంది ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్లో, ఇది కనిపించకుండా అనమాట. అంటే మనము ఒక్కసారిగా చూడకపోవడము. ఇప్పుడు ఇవాళ ఇంట్లో ఉండి రేపటికి ఇల్లు ఖాళీ చేసామంటే దాని అర్థం మూవ్మెంట్ అనేది చూస్తున్నాం మనము, అంటే చేంజ్ వచ్చింది అని చెప్పేసి, రైట్? కానీ మనము ఒక ప్లేస్లో ఉండి లెట్సే ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి షిఫ్ట్ చేసాం థింగ్స్ అని అంటే మనకు అనిపించదు, అది చేంజ్ అయినట్లు అనిపించదు అనమాట. సో మీకు ఇప్పుడు జరుగుతున్న దాంట్లో మోస్ట్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలా జరుగుతుండొచ్చు అంటే చేంజెస్ జరుగుతున్నప్పటికీ మీకు నోటిసబుల్గా అనిపించట్లేదు, అంటే అంత పెద్ద చేంజెస్ ఏం రావట్లేదు అని అనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఇక్కడ యూనివర్స్ ఏంటంటే మీరు అది మీకు తెలియట్లేదు, బట్ స్లోలీ మీరు ముందుకు వెళ్తున్నారు. స్టాగ్నేషన్ కాదు, వెరీ మైన్యూట్ మూమెంట్స్ అనేది ఉంది అని చెప్పడం అనమాట. సో మీరు హోప్ అనేది అస్సలు లూజ్ అవ్వకండి. ఓకే, ద ఎంప్రెస్ ఇన్ ద వరల్డ్, డెఫినెట్లీ మీ స్లో ప్రోగ్రెస్ గోయింగ్ ఫార్వర్డ్. మీ దానికి పైల్ 2 చాలా చాలా అమేజింగ్ మెసేజ్, చాలా అబండెన్స్, మనీ రిలేటెడ్, ప్రాపర్టీ రిలేటెడ్, ఇలాంటి మటీరియల్ థింగ్స్కి ఏదైనా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లైక్ వెహికల్స్ తీసుకోవాలి, జ్యువెలరీ తీసుకోవాలి, ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేయాలి, మీరు ఎవరికైనా లోన్స్ ఇలా అప్పులు కనుక ఇచ్చింటే తిరిగి
రావాలి, ఇవంతా అనమాట. సో ఇలాంటి దానికి సంబంధించి ఏదో సక్సెస్ అయితే రాబోతుంది. సో యా, అది మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు, సడన్లో జరుగుతుంది. అది మీకు చాలా చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. ఓకే, అండ్ స్పెషల్లీ ఇంకొక పైల్ 2 మీకు చాలా చాలా స్ట్రాంగ్ మెసేజ్ వస్తున్నాయి ఇవాళ ఈ రీడింగ్లో. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే పెళ్ళికి సంబంధించి. ఓకే, మీరు ప్రపోజల్స్ గురించి, పెళ్ళి చేసుకోవాలి అలా చూస్తుంటే కనుక తొందరలో పెళ్ళికి సంబంధించి గుడ్ న్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది మీకు. అండ్ ఇంకోటి ఏంటంటే పెళ్ళి అయ్యింది, మీరు పిల్లల కోసం చూస్తున్నారు, ఎస్పెషల్లీ మీరు అబ్బాయిలైనా సరే మీ వైఫ్ కోసము, మీ ఇంట్లో ఫీమేల్ వాళ్ళ కోసం చూస్తుంటే కూడా సో ప్రెగ్నెన్సీకి సంబంధించి గుడ్ న్యూస్ ఇలాంటిది ఏదైనా వినాలి అని అంటే తొందరలో మీరు ప్రెగ్నెన్సీకి సంబంధించి కూడా ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు. చాలా స్ట్రాంగ్ స్టార్ట్, మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఈ న్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే, అండ్ న్యూ బిగినింగ్స్ డెఫినెట్లీ ఉంది ఇక్కడ. న్యూ బిగినింగ్స్ అంటే ఇంక ఇది ఇక్కడ అచీవ్మెంట్ అవుతుంది, న్యూ ప్లేసెస్కి వెళ్తున్నారు, న్యూ థింగ్స్ చూస్తున్నారు అంటేనే న్యూ బిగినింగ్ అని చెప్పేసి అర్థము. అండ్ జాబ్కి సంబంధించిన దాంట్లో కూడా మీకు ప్రమోషన్, లేకపోతే కొత్త జాబ్కి వెళ్ళడము, చేంజ్ అవ్వడము, ఓకే, ఇలాంటి జరిగే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. సో ఓవరాల్ ఇక్కడ ఏంటి అని అంటే ఒక రెస్ట్రిక్షన్ పీరియడ్ నుంచి మీరు ఒక స్టెబిలిటీ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ముందు వెళ్తూ మీరు వెనక్కి వేసుకోవడం అనమాట. అన్నీ ఇంకా మనీ బాగా వస్తే సేవ్ చేసుకోవడము, పిల్లలు ఉంటే పిల్లల గురించి ఆలోచించడము, లేకపోతే ఫ్యూచర్లో పెళ్లి చేసుకోవాలి, పార్ట్నర్తో బాగుండాలి అని అంటే అలాంటివన్నీ జరగడము, ఇలా ఛాన్సెస్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో డెఫినెట్లీ క్లెయిమ్ చేయండి ఈ మెసేజెస్, ఈ బ్లెస్సింగ్స్ అని నేను రిసీవ్ చేసుకుంటున్నాను అని చెప్పడం అనమాట. ఓకే, మీరు నెగిటివిటీతో చెప్తే మాత్రం అది వర్క్ అవ్వదు. మీరు ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది అదే. నేను అందుకే ఆ మెసేజెస్కి ఎక్కువ రిప్లై అవ్వను. ఎందుకు అని అంటే అది మీరు అక్కడ ఆల్రెడీ పెట్టేశారు నెగిటివిటీతో. అది పెట్టిన తర్వాత మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు అది జరుగుతుందని చెప్పేసి. ఏదేమైనా సరే హోప్ఫుల్గా ఉండండి అంతే. ఓకే, ఇవాళ జరగకపోయినా రేపైనా సరే ఖచ్చితంగా జరుగుతుంది, కానీ ఖచ్చితంగా జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎవ్రీ వన్ టైమింగ్ అనేది ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉంటుంది, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, యూనివర్స్ ఎవరికి అన్యాయం అయితే చెయ్యదు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఎవరో కమెంట్ పెట్టారు, నేమ్ అది నాకు గుర్తుకు లేదు, బట్ ఎనీవే ఆ కమెంట్లో ఏంటి అని అంటే ఇలాంటి వాళ్ళు మన కోసం ఎందుకు వస్తారు అని ఎవరో పెట్టారనమాట. ఐ డోంట్ రిమెంబర్, బట్ అక్కడ చూస్తే ఆ కమెంట్లో మిమ్మల్ని మీరు ఆల్రెడీ కిందికి అనేసుకున్నారు, అంటే తక్కువ చేసేసుకున్నారు. మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటే అవతల వాళ్ళు మిమ్మల్ని ఎలా గ్రేట్గా చూస్తారు. మనం ఎప్పుడు మనల్ని ఎలా చూస్తామో అది వైబ్రేషన్. మనం ఎలా మన గురించి అనుకుంటామో అవతల వాళ్ళు కూడా మన గురించి అలానే అనుకుంటారు. లైక్ ఎనర్జీ అట్రాక్ట్స్ ద లైక్ ఎనర్జీ. మీరు అది గుర్తుపెట్టుకోండి. నేను ఇంతే, నేను ఇలానే ఉంటాను, నాకెవ్వరు రారు, నేను చూస్తూనే ఉన్నాను, నా లైఫ్లో ఎలాంటి చేంజెస్ లేవు అంటే అదే జరుగుతుంది. మీరు అలా చెప్తూనే దాన్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఓకే, సో మీరు అది గుర్తుపెట్టుకోండి. నేను చాలా గ్రేట్, నేను ఏదైతే ఉన్నానో నేను పర్ఫెక్ట్. మేబీ నేను అలా ఉండకపోవచ్చు, ఇలా ఉండకపోవచ్చు, కానీ నేను ఉన్నదాన్ని నేను పర్ఫెక్ట్ అని చెప్పుకోవడం ఇంపార్టెంట్. ఓకే, సో మీరు అలా ఎప్పుడు మిమ్మల్ని మీరు ఎంప్రెస్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారో, ఎప్పుడైతే మిమ్మల్ని లైక్ మీ సెల్ఫ్ లవ్ అనేది ఇంప్రూవ్ అవుతుందో ఆటోమేటిక్గా మీరు అన్నిటిని అట్రాక్ట్ చేస్తారు. లైక్ ఎనర్జీ అట్రాక్ట్స్ లైక్ ఎనర్జీ. సో మీరు నెగిటివిటీ అట్రాక్ట్ చేస్తున్నారు అంటే తెలియకుండా మీరు ఆ ఎనర్జీని బయటికి పంపిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, లిటరలీ చూడండి మీకు వస్తున్న మెసేజ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పైల్ 2 ఓకే, గ్రోత్ అనేది వస్తుంది అని చెప్పి యూనివర్స్ చూపిస్తుంది, కానీ మీరు నమ్మకంతో ఉండకుండా లేదు అది రాదు అని అంటే రాదు. ఇంకా మీ ఇష్టం. అది మీరు నెగిటివిటీతో వద్దని చెప్పి డోర్ క్లోజ్ చేయాలనుకుంటున్నారా, పీస్ఫుల్గా హ్యాపీనెస్తో హోప్ఫుల్గా ఎనర్జీస్ని మీ లైఫ్లోకి రప్పించుకోవాలనుకుంటున్నారా, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యూ. నేనైనా సరే, టారో రీడర్స్ అయినా, ఆస్ట్రాలజర్స్ ఎంత పెద్దవాళ్ళైనా మేము జస్ట్ ఇక్కడ యూనివర్స్ నుంచి తీసుకొని మెసేజెస్ మీకు ఇస్తాము అంతే. అది బలవంతంగా మేము ఎవరికి చేసే శక్తి ఎవరికి లేదు, చేయించే శక్తి. ఓకే, వన్ కెన్ టేక్ అ హార్స్ టు ద పాండ్ బట్ కెనాట్ మేక్ ఇట్ డ్రింక్, రైట్. గుర్రాన్ని మనం నీళ్ళ దగ్గర తీసుకువెళ్ళొచ్చు కానీ తాగించలేము, అలాంటిది. ఓకే, ఫ్లెక్సిబిలిటీ అంతే. గో విత్ ద ఫ్లో, ఎనర్జీతో ఫ్లో అవుతూ ఉండండి. ఓకే, ఆటోమేటిక్గా మీకు అబండెన్స్ అనేది వస్తుంది. ఫ్లెక్సిబుల్గా ఉండండి. రెసిస్ట్ చేస్తున్నట్లు మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఎలా అంటే నాకు ఇది వద్దు, ఇది నేను జరగాలని కోరుకోవట్లేదు, నా లైఫ్లో ఎందుకు నాకు ఇదే జరుగుతుంది, ఎందుకు నాకు అన్నీ వద్దనుకున్నవే వస్తున్నాయి అలా అంటూ ఉన్నామంటే అది రెసిస్టెన్స్ ఎనర్జీ.
ఓకే, అలా ఎనర్జీ ఉంది అని అంటే మీరు కరెక్ట్గా ఎనర్జీలో ఫ్లో అవ్వట్లేదు అని గుర్తుపెట్టుకోండి. ఫ్లెక్సిబుల్గా ఉండండి. లాస్ట్ వన్ సింప్లిసిటీ. ఓకే, లైట్గా, లైట్ హార్టెడ్తో, సింపుల్గా లైక్ మీ ఎనర్జీని లైట్గా ఉంచుకొని ముందుకు వెళ్తూ ఉండండి అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ చెప్తుంది మీతో. సో పైల్ 2 ఇది వచ్చేసి మీ రీడింగ్. అందరూ పాజిటివ్గా ఎనర్జీస్ని, ఈ మెసేజెస్ని క్లెయిమ్ చేసుకోండి, పాజిటివిటీని ఇన్వైట్ చేయండి. అది ఇప్పుడు జరుగుతుందా రేపు జరుగుతుందా అని కాకుండా జరుగుతుంది అనే నమ్మకంతో కీప్ వర్కింగ్. రీడింగ్ని క్లెయిమ్ చేసేసి మీ పని మీరు చేసుకోండి. యూనివర్స్ దెబ్బకి ఈ పర్సన్ చేస్తున్నారు, సరే ఇవాళ ఈ పర్సన్ ఛాన్స్, రేపు ఈ పర్సన్ ఛాన్స్ అని మీకు బ్లెస్సింగ్స్ అన్నీ, అబండెన్స్ అంతా మీ లైఫ్లోకి వస్తుంది. ఓకే, సో ఇది వచ్చేసి వాళ్ళ రీడింగ్. ఇది మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, share and subscribe to my channel. I will see you in the next reading. Bye for now. Take care.